హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పాప చూడండి ఎంతో ఇష్టంగా తింటుంది కదా పొంగనాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా ఒక చిన్న కప్ తీసుకొని కప్లో బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకొని ఎర్రగడ్డలు, కొత్తిమీర, కారం, ఉప్పు, సోడా పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుంత పెనంలో బాగా కాగిన తర్వాత దోసపిండి వేయాలి. దోసపిండి వేసిన తర్వాత బాగా కాలిన తర్వాత అవతలకి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు బాగా కాల్చుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ముందుగా ఈ పొంగనాల్లోకి చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. టమోటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. బాగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చట్నీ పొంగనాలు ఎంతో క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్గా పిల్లలు బాగా తింటారు. అందరికీ థ్యాంక్